ప్రస్తుతం మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. AP26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా అది రెండో ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. ఫస్ట్ AP26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారు రెండోది ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కారులో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు చెప్పింది ఎస్పీ గారా మాట్లాడింది, లేదు ఒక టౌన్కు ఉన్న సబ్ ఇన్స్పెక్టరా, లేదు ఒక కానిస్టేబుల్ చెప్పండి. అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది, మరి ఏ రకంగా ఆ వెహికల్ తాలూకా డ్రైవర్ని ఆ ఓనర్ని పిలిచి ఏ రకంగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి స్టేషన్ పేరు ఇచ్చి పంపించారు? ఇది వాస్తవం కాదు. ఇవన్నీ నేను చెప్తున్న అబద్ధమా? మేము నా మాటలు నేను దాన్ని ఏమైనా ఫ్యాబ్రికేట్ చేసి మాట్లాడించానా? ఎస్పీ గారి మాటలను వచ్చి ఇంకో టోన్ పెట్టి మాట్లాడించానా? చెప్పండి, ఏంటిది? దేనికోసం ఇన్సిడెంట్ జరిగింది? జరిగిన వెంటనే రిటర్న్లో వచ్చినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసింది. వెంటనే అక్కడ ఉన్న మా కార్యకర్తలను వచ్చి వాళ్ళ ఇంటికి పంపించి, హాస్పిటల్కి పంపించి వాళ్ళని మంచి చెట్లు చూడమని చెప్పి 10 లక్షల రూపాయలు ఎస్కేసీ కూడా వాళ్ళకి వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించి చేయడం జరిగింది. ఇది మానవత. ఏ ఒక్కరైనా సరే మానవతది. చూసి అయ్యో పడిపోయారంటే ఆయన ఆసుపత్రి తీసుకెళ్ళని చెప్పడం ఆ ధర్మం కాదా? ఇది వచ్చి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మంత్రులు, లేకపోతే ఈటీవీ, లేకపోతే ఏబిఎన్, లేకపోతే TV5 చెప్పాలా మాకు? మాకు తెలీదా? ఏంటిది? చూడండి, మీరు ఆ మద్దతు ఉంటే ఇప్పుడు తీపోసు మనం మద్దతు ఇచ్చాము అంటారు. ఎక్కడ మద్దతు ఉందో చూడండి. ఈ ఫోటోల్లో చూడండి, ఈ ఫోటోల్లో మీ బాధ్యత కాదా? పోనీ ఏమైనా మొబిలైజేషన్ పెట్టుకొని లారీలు మీలాగా వచ్చి ఏదో మన చంద్రబాబు నాయుడు మా మీటింగ్లు జరుగుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళ మంత్రులు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టు మా మొబిలైజేషనా? ఎక్కడైనా సరే బస్సుల్లోనూ లారీల్లో లేకపోతే పెట్టి తీసుకొచ్చామా? ప్రకటిస్తే ఆడంతా ఆడే ప్రజలు స్వచ్ఛందంగా, కార్యకర్తలు మా నాయకుడు వస్తున్నాడని చెప్పి స్వచ్ఛందంగా వస్తుంటే మీకు కడుపు మండి మా పని అయిపోయింది అని ఈ రకమైన కుంచెల తత్వంతోనూ కుడితత్వంతోనూ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇది వాస్తవం కాదు చెప్పండి. ఇవన్నీ మీరు భద్రతలు అనడానికి ఇవి సాక్ష్యాలు కాదా? ప్రతిరూపాలు కాదా? చూస్తున్నాను 2 రోజులు బట్టి టీవీలో ఎంత ఏ రకంగా వాళ్ళ తాలూకా మా మాటలు కానీ, వాళ్ళ తాలూకా స్టోరీలు కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా డిబేట్లు కానీ ఏ రకంగా ఉన్నాయనేది. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే అది కానీ అక్కడ ఉంటే తప్పకుండా దాని మీద వెంటనే దాని మీద కావాల్సిన పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తాం, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేస్తుంది, చట్టపరంగా జరిగిన కార్యక్రమాలు చట్టపరంగా జరుగుతాయి. కానీ కాదు, ఇక్కడ ఇది మేనిపులేషన్. ఇది
ఇది అక్కస్తోనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనూ వాళ్ళకున్న గతికన్న గోక్కున్న డొక్కటం మరి విద్యను అన్నిటిని ఉపయోగించి చేసిన కార్యక్రమం ఇది. దీని గురించి వచ్చి 3 రోజుల నుంచి ఇంకో పనిలే. ఆ కార్యకర్త మా కార్యకర్త ఆయన చనిపోయడం ఎంతో బాధించింది, ఎంతో బాధపడ్డాం. పార్టీ తరఫున వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం చేశాం. నేను సూటు కడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని. మీ పర్యటనలో మీ కార్యకర్తలు చనిపోయినప్పుడు మీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఆదుకున్నారా చెప్పండి? ఇక సింగయ్య మృతి పైన ఎస్పీ మాట మార్చారు అంటూ కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స.